10 సీట్లు రావడం అనేది కంఫర్టబుల్ గా 118 వస్తే ఓకే. బట్ వెరాజ్ 118 రాకపోతే, మ్యాజిక్ ఫిగర్ విజయ్ చేరుకోకపోతే ఎవరి మీద ఆధారపడాలి అన్నదే ఇక్కడ చాలా కీలకంగా మారబోతున్నటువంటి అంశం. రవి గారు, ఇక్కడ 118 అన్నదే మ్యాజిక్ ఫిగర్ అయితే ఇక్కడ రెండు పార్టీల మధ్య టఫ్ ఫైట్ ఉంది. డిఎంకే వర్సెస్ ఏడీఎంకే 58-69, ఒక 2-3 అటు ఇటుగా కావచ్చు. సరే, ఇట్స్ ఓకే, అది పెద్ద విషయం కాదు. ఎవరైనా కూడా సెకండ్ పొజిషన్, కంఫర్టబుల్ పొజిషన్లో విజయ్ ఉన్నాడు. ఆ 118 ఎట్లా వస్తాయన్నదే ఇక్కడ కీలకం. ఎవరి వైపు మొగ్గు చూపాలి, ఎవరి వైపు టిల్ట్ అవ్వాలి. చిన్న పార్టీలు ఉన్నాయి కొన్ని, వాస్తవంగా పెద్దవి కాకుండా వాళ్ళు విజయం బలపరిచే అవకాశం పూర్తిగా ఉంది. ఓకే, ఇందాక మన వాళ్ళు కూడా చెప్తున్నారు, కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఇద్దరితో ముందు నుంచే మాట్లాడుతున్నాడు విజయ్ అని చెప్పి. బహుశా ముందు నుంచి జరిగిన ప్రచారం, రెండో దక్షిణాదిన ఉన్నటువంటి సమస్య ఉంది కదా, బీజేపీ ఏతర అన్నట్టుగా. సో దీర్ఘకాల దృష్టితో చూసుకున్నప్పుడు విజయ్ ఇటువైపు వాళ్ళ మద్దతు తీసుకొని ఏదో ఏర్పాటు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే బీజేపీ వైపు వెళ్ళిపోయి ఇప్పుడు లాంగ్ టర్మ్లో మళ్ళీ సనాతన, ఇప్పుడు ఉదాహరణకు సనాతన చర్చ ఉదయనిధి స్టాలినే కదా మొదలుపెట్టాడు. అదే కదా, అందువల్ల బీజేపీ వైపు లేదా ఎన్డీఏ వైపు మొగ్గే అవకాశం చాలా తక్కువ. ఆ మాటకు వస్తే డిఎంకే ఓటమికి వన్ ఆఫ్ ది రీజన్ అదే ఒక ముఖ్యమైన, అది కూడా ఒక కారణం అయి ఉండవచ్చు. విజయ్కి ముందు నుంచి మనం చూస్తే, ఉదాహరణకు డిమానిటైజేషన్ రాగానే ముందు సినిమా తీసిన వాడు విజయే. ఏ దక్షిణాది నటుడు తీల. అతను ముందు నుంచి కూడా వివాదాస్పదమైన అంశాలు వాటి మీద చెప్పడం, ఒక వాయిస్ ఇవ్వడం, ఇవన్నీ ఇప్పుడు మొన్న సినిమా కూడా విడుదల కాలేదు కదా జననాయకని కూడా. అందుకని కొంచెం యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ అనేది తెచ్చుకోవడం వల్ల జెన్జీ కూడా ఆయన వైపు మొగ్గారు. ఇప్పుడు ఒక్కసారిగా దాని అంతటిని ఆయన పోగొట్టుకోకపోవచ్చు. అలానే ఎంజీఆర్ లాంటి వాడు 4 రోజులు చరణ్ సింగ్ మినిస్ట్రీ ఉంటే దాంట్లో కూడా చేరాడు. కాబట్టి తమిళనాడు డైనమిక్స్ అనేవి ముఖ్యంగా సినిమా వాళ్ళ మీద వాళ్ళకున్న మోజు మళ్ళీ కాస్త చేయడానికి విజయ్ విగ్రహం తోడ్పడింది అనేది కూడా ఒకటి అర్థమవుతుంది. ఎంజీఆర్తో ఉన్నారు. చిన్న విషయం, ఎంజీఆర్ పోతూనే కరుణానిధి వచ్చారు. ఎంజీఆర్ ఉన్నన్నాళ్ళు ఆయనే ఉన్నాడు. మళ్ళీ కరుణానిధి వచ్చిన ఆయన పోతూనే జయలలిత వైపు మొగ్గి 2 సార్లు వాళ్ళు చేశారు. కాబట్టి ఈ దక్షిణాదిన ఉన్న ఈ కొత్త లక్షణం కూడా అది డిఎంకేలను అన్నా డిఎంకేను కాదనే విజయ్ వైపు వచ్చింది. చూడండి, ఒక కొత్త మిక్చర్ విజయ్లో మనకు కనిపిస్తుంది. కానీ భారతీయ జనతా పార్టీ చాలా ప్రయత్నాలు చేసింది తమిళనాడు. రజనీకాంత్ నుంచి ఎగ్జాక్ట్లీ అదే అనబోతున్నాను.